షైన్స్ క్రియేషన్స్. ఇవాళ మనం చేసుకోబోయే వంట నమక్ పారా. సో దానికోసం ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. మరో కప్పు మైదా పిండి తీసుకోవాలి. వీటన్నిటి మీద జీలకర్రని వేసుకోండి, 1 స్పూన్. చిటికెడు వంట సోడా, 1 స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టండి. తర్వాత పిండి ముద్దని నాననివ్వండి. ఇప్పుడు మనం చూద్దాం. ఒక న్యూస్ పేపర్ని ఇలా పరుచుకొని ఉంచాలి, ఎందుకంటే మనం చేసే నమక్ పారాలని వీటి మీద వేయించుకోవడానికి. సో నానబెట్టుకున్న పిండి ముద్దని తీసుకోవాలి. దాంట్లో నుండి ఒక్కొక్క ముద్దను తీసుకోవాలి. దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని అచ్చం చపాతీ లాగే చేసుకోవాలి. తర్వాత మంచిగా ఒక నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి. ఇలా నీట్గా వరుసగా కాట్లు పెట్టుకోవాలి. తర్వాత వీటిని డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తాను, చూడండి. ఇలా ఎంత మంచిగా చేసుకోవాలి. ఇంత సైజ్ మందంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కాట్లు పెట్టుకోవాలి. డైమండ్ షేప్, స్క్వేర్ షేప్, డైమండ్ షేప్, మీకు నచ్చిన షేప్స్లో మీరు పెట్టుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్ చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలాగే అన్నీ చేసుకోవాలి. పిండి ముద్దల్ని కూడా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కోటి సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కటి చపాతీలాగా చేసుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ పువ్వు ఇది ఎలా చేశానో చూపిస్తాను. ఇలా ఒక రెక్టాంగులర్ షేప్ని తీసుకొని దీన్ని జిగ్ జాగ్లో ఫోల్డ్ చేయాలి. ఇలాగా నీట్గా ఫోల్డ్ చేయండి. తర్వాత మధ్యలోకి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సైడ్స్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు వెనక సైడ్ కూడా కాస్త ప్రెస్ చేసి మధ్యలోకి ప్రెస్ చేయండి. ఇది ఒక క్యూట్ పువ్వులాగా వచ్చేసింది. ఇప్పుడు రోజ్, ఇది ఎలా చేయాలంటే మనం కట్ చేసుకున్న డైమండ్స్ అన్ని ఆరబెట్టుకోవాలి. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మీకు ఒకటి వేసి చూపించాను. ఇప్పుడు మిగతావన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే పైన మాడిపోయి లోపల ఉడకక చాలా బాగుండవు. మిగతావన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగే మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ ఇదే పద్ధతిలో వేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి.
దీని ద్వారా ఇవి చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అందుకోసమని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఇప్పుడు వీటన్నిటిని తీసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే అన్నిటిని చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చాయో. చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మన ఫ్లవర్స్ని వేసేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూసారా, ఇప్పుడు వీటిని నూనెల నుండి సపరేట్ చేసుకోండి. చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్, రోజెస్ ప్రతి ఒక్కటి కూడా. వీటిని కూడా సపరేట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండి మన నమక్ పారా రెడీ అయిపోయింది.